హలో హాయ్ అందరికీ. ఇవాళ నేను ప్రశాంతమైన జీవితం కోసం కొన్ని చిట్కాలు చెప్తాను. సో దాంతోపాటు మా అమ్మ నాకు కొన్ని పంపించింది అండ్ నా లంచ్ ఏంటో కూడా చూద్దాము. ఇక్కడ యాపిల్స్, పియర్ ఇంకా కమలాపళ్ళు పంపించింది. దాంతోపాటు మునక్కాయతో చేసిన కోడి కూర కూడా పంపించింది. టెక్స్చర్ చాలా బాగుంది, మరీ గ్రేవీ పలుచగా అలా ఏం లేకుండా. దాంతోపాటు ఇంకా చేపల పులుసుతో పాటు ఎగ్ ఫ్రై, ఇంకా వైట్ రైస్. మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది. యాక్చువల్గా మా అమ్మ చేసిన వంట తిని నేను ఒక సంవత్సరమే అయిపోయిందేమో. ఐ మిస్డ్ ఇట్ యాక్చువల్గా చెప్పుకోవాలనుకుంటే. కువైట్కి వచ్చేంత వరకు చికెన్లో మునక్కాయ కలిపి వండుతారని నాకు తెలియదు. కువైట్కి వచ్చిన తర్వాత ఆ టేస్ట్ తెలిసింది. సో అంటే మీరు కువైట్లో ఉంటే మీ అమ్మ ఇండియా నుంచి చికెన్ పంపించిందా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. సారీ, మా అమ్మ కూడా కువైట్లోనే ఉన్నారు. కర్రీ అయితే చాలా బాగుంది. చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఆ మునక్కాయ ఫ్లేవర్ తెలుస్తూ అద్భుతంగా ఉంది కర్రీ. ఇంకా నాకు 5 డేస్గా ఫీవర్ కొంచెం తగ్గింది, కానీ ఈ కోల్డ్ హెడేక్ నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. సో జలుబు చేసినప్పుడు చేపల పులుసు తింటే మంచిది అంటారు కదా. సో ఇది కూడా ట్రై చేస్తున్నాను అనమాట. చేపల పులుసు అద్భుతంగా ఉంది. టెక్స్చరు, కలరు, టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకు చేపలు తినడం ముందు అలవాట్లేదు, కొన్ని మంత్స్గా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకున్నాను. ఇంకా ప్రశాంతమైన జీవితం కోసం చిట్కా ఏంటంటే, పనికిమాలిన వెధవలు పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు కదా, ఆ మాటలన్నీ పట్టించుకోకుండా వదిలేయడమే. నువ్వు కింద పడిపోయి చూడు, నిన్ను లేపడానికి ఏ ఒక్క చేయి కూడా వచ్చి పట్టుకోదు. అదే నువ్వు పైకి ఎదిగి చూడు, నిన్ను అందుకోవడానికి, నీ స్థాయిని అందుకోవడానికి ఎన్నో చేతులు ఎగబడతాయి. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు అస్సలే పట్టించుకోవద్దండి. మనం ఎదిగినా చూడలేరు, అలా అని పడిపోయినా ఓర్వలేరు. సో అవన్నీ వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటాం. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.